హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. చివరిగా చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేశాడు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా అయినా కూడా డిజాస్టర్గా నిలిచిపోయింది. దీంతో ఒక్కసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు రామ్ చరణ్. అయితే ఈ క్రమంలోనే బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు, అదే పెద్ది. అండ్ దీనికి ఈ పెద్ది అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ అభిమానుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి, భారీగా పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అండ్ ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్నట్లుగా అయితే గ్లిమ్స్ అండ్ ట్రీజర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అలాగే చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు. అలాగే చరణ్ కూడా ఈ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే పెద్ద సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. ఇప్పటికే వీళ్ళిద్దరు కాంబినేషన్లో రంగస్థలం అనే సినిమా ఉంది. అయితే రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఆ సినిమాని ఎగబడి మరీ చూసే వాళ్ళు ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్తో సినిమా చేయడానికి ఓ దర్శకుడు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబోలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ఆ దర్శకుడితో సినిమా అంటే చరణ్ అభిమానులు కంగారు పడుతున్నారు, వద్దు బాబోయ్ అంటున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు, మెహర్ రమేష్. టాలీవుడ్ దర్శకులలో మెహర్ రమేష్ కూడా ఒకరు. అయితే వరుస పరాజయాలతో సతమతమైపోతున్నాడు దర్శకుడు మెహర్. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో బిల్లా సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్స్గా నిలిచిపోయాయి. చివరిగా వచ్చిన పోలా శంకర్ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే ఈ దర్శకుడు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, వెంకటేష్లతో సినిమాలే చేశాడు. ఇక ఎన్టీఆర్ 2 సినిమాలు కంత్రి అండ్ శక్తి సినిమా చేశాడు, కానీ ఆ 2 కూడా డిజాస్టర్ అయిపోయాడు. ఇక ఇప్పుడు చరణ్తో మెహర్ రమేష్ కూడా సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉంది ఏంటి అనేది తెలియదు, కానీ మరి ఈసారైనా మెహర్ గారికి చరణ్ కానీ, చరణ్కి మెహర్ గారు కానీ కలిసి వచ్చే సినిమా తెర మీదకి తీసుకొస్తారో లేదో అని వెయిట్ చేస్తున్నారు నెటిజన్స్.